శ్రీ విష్ణు నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎమోషనల్గా, కామెడీగా, సీరియస్గా ఇలా అన్ని పాత్రలు పోషించగలడు. అయితే శ్రీ విష్ణు మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించేందుకు స్వాగ్ అంటూ వచ్చాడు. 5-6 పాత్రలను ఒకేసారి సినిమాలో పోషించడం, వేరియేషన్స్ చూపించడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి శ్రీ విష్ణు ఇప్పుడు స్వాగ్తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈ మూవీ ఎలా ఉందో ఓసారి అయితే చూద్దాం. కథ విషయానికి వస్తే ఎస్ఐ భావభూతి శ్రీ విష్ణు భార్య రేవతి మేరా జాస్మిన్ గర్భవతిగా ఉన్నప్పుడు ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. భార్య దూరం కావడంతో ఎస్ఐ భావభూతి మొరటు మనిషిగా, స్త్రీ ద్వేషిగా మారతాడు. రిటైర్మెంట్ ఏజ్లో ఉన్న అలాంటి భావభూతికి ఓసారి లేఖ వస్తుంది. స్వాంగానిక వంశ వారసుడుగా అంటూ వంశవృక్షం నిలయంకు వెళ్తే నిధి దొరుకుతుందని అందులో ఉంటుంది. దీంతో ఎస్ఐ భావభూతి వంశవృక్ష నిలయంకు వెళ్తాడు. అక్కడ చిట్ట చివరి వారసుడైన యాయాతి శ్రీ విష్ణు రూపమే భావభూతికి ఉంటుంది. కానీ ఇంటి పేరు, తండ్రి పేరు మాత్రం సరితూగదు. దీంతో తను స్వాగానిక వంశానికి చెందినవాడే అని నిరూపించుకోవాలని అనుకుంటాడు. మరోవైపు సింగ శ్రీ విష్ణు తన తండ్రి ఎవరో తెలియని కారణంతో అవమానాలు ఎదుర్కొంటాడు. సింగాకి కూడా ఓ లేఖ వస్తుంది. ఆ లేఖలన్నీ కూడా విభూతి శ్రీ విష్ణు పంపుతాడు. ఇక స్వాంగానిక వంశానికి సంబంధించిన ఓ పలక అనుభూతి రితువర్మ ఇంట్లో దొరుకుతుంది. దీంతో అసలు వారసులు ఎవరు అనేది గందరగోళంగా మారుతుంది. అసలు రాజు భావభూతి శ్రీ విష్ణు మహారాణి రుక్మిణి రితువర్మని ఎదిరించి పితృస్వామ్య వ్యవస్థను ఎలా నిలబెట్టాడు? కింగ్ భావభూతి పెట్టిన శాపం ఏంటి? విభూతి ఎవరు? ఆ నిధికి అసలు వారసులు ఎవరు? చివరకు ఏం జరుగుతుంది అన్నదే కథ. స్వాగ్ పాయింట్ చాలా చిన్నది. లింగ సమానత్వం గురించి చెప్పే ఓ పాయింట్ స్వాగ్ మూవీ. ఇలాంటి పాయింట్ చెప్పేందుకు కాస్త గట్స్ కూడా కావాలి. కాస్త అటు ఇటు చెప్పినా కూడా తేడా వచ్చేస్తుంది. మరి ముఖ్యంగా ఎమోషనల్ పాయింట్లతో అలాంటి కాన్సెప్ట్ను టచ్ చేయాల్సి ఉంటుంది. ఇది వరకు కాంచన రీసెంట్గా సారంగ దర్యాలో ఇలాంటి పాయింట్ను టచ్ చేశారు. ఇందులో కూడా లింగ వివక్ష మీదే ఉంటుంది. కానీ దాని ట్రీట్మెంట్ పూర్తి భిన్నంగా ఉంటుంది. హసిద్ గోలీలో తెలుగు మీద ఉండే పట్టు, వ్యాకరణం గురించి అందరికీ తెలిసిందే. హసిద్ గోలీ స్వాగ్ మూవీని చాలా లేయర్లుగా తిప్పి తిప్పి చూపించాడు. లింగ సమానత్వం అనే సింపుల్ కాన్సెప్ట్ని చాలా సింపుల్గానే తీసి ఉండొచ్చు. కానీ ఇది చాలా లేయర్డ్ స్క్రీన్ ప్లే, డిఫరెంట్ స్టైల్లో తెరకెక్కించాడు. ఈ సినిమా కథను రాసుకోవడమే చాలా కష్టం. అలా రాసుకున్న కథను గందరగోళం లేకుండా అంతే డీటెయిల్గా చూపించడము కష్టమే. కానీ హసిద్ గోలీ ఈ రెండిట్లో పాస్ అయినట్టు కనిపించాడు. ఇలాంటి కథకు హసిద్ గోలీ రాసుకున్న కథనం కొందరికి ఆసక్తికరంగా అనిపించవచ్చు, ఇంకొందరికి గందరగోళంగా అనిపించవచ్చు, మరికొందరికి కొన్ని చోట్ల సిల్లీగా కూడా అనిపించవచ్చు. కానీ రైటర్ మేకర్గా హసిద్ గోలీ మాత్రం మెప్పిస్తాడు. టెక్నికల్ టీంను బాగానే వాడుకున్నాడు. ప్రొడక్షన్ నుంచి సపోర్ట్ బాగానే వచ్చినట్టుంది. పీపుల్స్ మీడియా ఇచ్చిన ఫ్రీడంతో ఈ మూవీని చాలా రిచ్గా, గ్రాండీర్గా తీశాడనే చెప్పాలి. టీజీ విశ్వప్రసాద్ టేస్ట్ కూడా స్వాగ్ మీద కనిపిస్తుంది. ఇక వివేక్ సాగర్తో హసిద్ గోలీ ర్యాప్ బాగా కుదిరిందనే చెప్పాలి. పాటలు ఒక ఎత్తు అయితే ఆర్ఆర్ ఎంతో గ్రాండియర్గా అనిపిస్తుంది. కెమెరా వర్క్ అయితే చాలా రిచ్గా ఉందనే చెప్పాలి. రాజుల కాలాన్ని, ప్రస్తుత కాలాన్ని బాగా చూపించాడు. ఆర్ట్ వర్క్ చూస్తుంటే నిర్మాతలు భారీ ఎత్తున ఖర్చు పెట్టారనిపిస్తుంది. ఇక హసిద్ గోలీ మాటలు కొన్ని చోట్ల గుండెల్ని తాగుతాయి. చాలా చోట్ల హసిద్ గోలీ టైమింగ్ కామెడీ వర్కౌట్ అయిందనే చెప్పాలి. హసిద్ గోలీ ఫస్ట్ హాఫ్ అంతా కామెడీని నమ్ముకున్నాడనిపిస్తుంది. గోపరాజు రమణ, రవిబాబు ట్రాక్, భావభూతి ట్రాక్ ఇలా అన్ని కూడా బాగుంటాయి. ఇంటర్వెల్కు ట్విస్ట్ అదిరిపోయిందనే చెప్పాలి. శ్రీ విష్ణు మరో ఎంట్రీ విజిల్స్ పడాల్సింది. అలా సెకండ్ హాఫ్కు కథ పూర్తి ఎమోషనల్గా టర్న్ తీసుకుంటుంది. అక్కడే కథ చాలా స్లో అయిన ఫీలింగ్ వస్తుంది. కానీ శ్రీ విష్ణు మాత్రం తన భుజాల మీద ఈ చిత్రాన్ని మోసాడనే చెప్పాలి. ఒక సినిమాలో ఇన్ని రకాల వేరియంట్స్ని, ఇన్ని రకాల గెటప్లతో కనిపించి మెప్పించడం అంటే మామూలు విషయం కాదు. శ్రీ విష్ణు మాత్రమే ఇలాంటి సినిమాలను, ఇలాంటి పాత్రలను చేయగలడని మరోసారి ఆడియన్స్ చేత ప్రశంసలు దక్కించుకునేలా ఉన్నాడు. కేవలం శ్రీ విష్ణు యాక్టింగ్ వేరియేషన్స్ కోసమే ఈ మూవీని చూడవచ్చు. రితువర్మ, మేరా జాస్మిన్, గోపరాజు రమణ, గెటప్ శ్రీను, రవిబాబు ఇలా అన్ని పాత్రలు కూడా మెప్పిస్తాయి. ఫ్రెండ్స్, ఈ మూవీ కనుక మీరు చూసినట్టయితే ఎలా ఉందో కింద కామెంట్ అయితే చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.